హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము అరటి మొక్కలు నాటబోయే తోట ఇది మొత్తం 4 ఎకరాలు ఉంది. కానీ మధ్యలో ఒక రాళ్ళ గుట్ట ఉంది, ఇంకా దారి కూడా వదిలాం. అందువల్ల ఇప్పుడు మేము 3.5 ఎకరంలోనే మొక్కలు నాటబోతున్నాం. మొక్కలు నాటడానికి ముందు డిస్టెన్స్ కరెక్ట్గా ఉండాలి కదా మొక్కకి. దానికోసం మేము ఇక్కడ గుర్తులు వేసుకుంటున్నాం. మేము వచ్చేసి 5.5 అడుగులకి 5.5 అడుగుల దూరం పెట్టుకొని గుర్తులు వేసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి గుర్తులు వేయడం అయిపోయాక డ్రిప్ మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను మా నాన్న పట్టుకొని ఉంటే మధ్యలో మా అన్న వాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తీసుకొని వెళ్తున్నారు. మధ్యలో మా ప్రిన్సి పాప కూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికని. డ్రిప్ మొత్తం అరేంజ్ చేశాక కొన్ని డేస్ వాటర్ పెట్టారు. ఇవే ఇప్పుడు నాటబోయే మొక్కలు అన్నమాట. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి 13 రూపీస్ పడింది. ఇది గ్రాండ్ 9 వెరైటీ. ఆ తర్వాత ఇంకా మొక్కలు నాటడానికి ముందు ఫస్ట్ ఒక మొక్క నాటి పూజ చేస్తాం కదా, పూజ చేసి ఆ తర్వాత పని మొదలు పెడతాం కొబ్బరికాయ కొట్టి. దానికోసం మా అమ్మ ఇక్కడ మొక్క నాటుతోంది. మన భారతదేశం మన మాభూమి ప్రాచీనందరు ప్రమోదలు మన సహోదరులు వీట్రీ ఫర్ యూ అటెండెంట్ నెవర్ మైండ్ షండే నమస్ నమోడి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న షండే నమస్ నమోడి అటెండే నెవర్ మీన్స్ టు వాట్ ఈస్ దట్. మా ప్రిన్సి ఒక వాగుడుకాయ పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టాక అందరూ దండం పెట్టుకొని ఇంకా పని స్టార్ట్ చేశారన్నమాట. మా అమ్మ మా నాన్న మొక్కలు నాటుతున్నారు ఇక్కడ. ఫైనల్గా మొక్కలు నాటడం అయితే కంప్లీట్ అయ్యింది. ఈ పంట చేతికి రావడానికి 1 ఇయర్ టైం పడుతుంది. ఈ 1 ఇయర్లో వీటికి వచ్చే డిసీజెస్ కానీ మేము వీటి మీద పెట్టే పెట్టుబడి కానీ ప్రతిదీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.